అంటే ఒక సినిమాకి సపోర్ట్ చేయడానికి ఒక హీరో రావడం అనేది చాలా ఎనర్జీ ఇస్తుంది. ఇవాళ ఆ ఎనర్జీని ఇక్కడ నింపింది మీరే. ఈ సినిమాలో చాలా మందితో పనిచేసిన చాలా మందితో నాకు మంచి రిలేషన్షిప్ ఉంది. డైరెక్టర్ గోపి గారు వచ్చేసి మా బ్రదర్కి క్లాస్మేట్. సో చాలాసార్లు నాకు తన గురించి నాకు చెప్తూ ఉండేవారు. సో ఇది మీ డెబ్యూ ఫిలిం, ఇది పెద్ద సక్సెస్ కొట్టి మీరు పెద్ద డైరెక్టర్ అవ్వాలని, మంచి మంచి సినిమాలు ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఈవెంట్కి వచ్చిన తర్వాత అంటే జనరల్గానే సుహాస్ అంటే ప్రతి తెలుగు ఇంట్లో సుహాస్ని ప్రేమించే వాళ్ళు అందరూ సుహాస్ని ప్రేమిస్తారు. సుహాస్ అంటే చాలా మందికి ఇష్టం. ఇవాళ ఇక్కడ ఈవెంట్కి వచ్చిన తర్వాత గెస్ట్లని, వచ్చిన ఫ్రెండ్స్ని చూసి నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే సుహాస్ గారు తను కెరియర్ బిగిన్ చేసిన చాయ్ బిస్కెట్ దగ్గర నుంచి, రైటర్ పద్మభూషణ్ దగ్గర నుంచి, అంబాజీపేట సినిమా కానీ అందరినీ గుర్తుపెట్టుకొని ఇవాళ తను పిలిచారు ఇక్కడికి. సో తను మనం ఎంత ఎదిగినా ఒదుగుండాలి, మనం వచ్చిన దారి మర్చిపోకూడదు అనే దానికి నిజంగా గుర్తుపెట్టుకున్నందుకు సూపర్. ఇక్కడ సుహాస్ గారు, శివాని ఇద్దరు మా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ పేరు, హిట్ పేరు. ఆ సినిమా తర్వాత ఈ సినిమా సెకండ్ హిట్ కొట్టి తర్వాత మూడో సినిమా కూడా చేసి హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఆ మూడో సినిమా నాకే చేయాలి. శివాని కూడా ఇది హ్యాట్రిక్ ఫిలిం అవుతుంది. అంబాజీపేట, లిటిల్ హార్ట్స్ తర్వాత ఇది. తను కూడా చాలా వెరీ ప్యాషనేట్, డెడికేటెడ్, బాగా ప్యాషనేట్ యాక్ట్రెస్. సో తెలుగు అమ్మాయి అయినా అంటే ఒక తెలుగు అమ్మాయి సినిమా హిట్ అయినప్పుడు, తెలుగు అమ్మాయికి పేరు వచ్చినప్పుడు ఇండస్ట్రీలో చాలామంది ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే వాళ్ళు నేను ఒకరిని. ఎందుకంటే శివానిని ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్గా వాళ్ళ మదర్ ఇక్కడ ఉన్నారు. నాకు ఇంకా ఫస్ట్ డే ఆఫీస్కి వచ్చి మీరు కలిసినప్పుడు ఇందాక మిమ్మల్ని చూస్తుంటే అదే గుర్తొస్తుంది. సో చాలా హ్యాపీ శివాని కోసం. సుహాస్ బ్రో, ఈ సినిమాతో మీరు మంచి హిట్ కొట్టి మీరు చాలా గ్యాప్ తీసుకుంటున్నారు సినిమాకి. అలా కాదు, సంవత్సరానికి 2-3 సినిమాలైనా చెయ్యాలి. మీలాంటి హీరో ఇండస్ట్రీకి అవసరం, మీరు తీసే సినిమాలు ప్రేక్షకులకు అవసరం. ప్రొడ్యూసర్ గారికి ఆల్ ది బెస్ట్ అండి. ఎడిటర్ విప్లవ్, మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారు, అందరికీ నా బెస్ట్ విషెస్. నేను ఇక్కడ ఈవెంట్కి వస్తుంటే ఇందాక సాయిరాజ్ గారికి ఫోన్ మాట్లాడుతూ ఇట్లా సుహాస్ సినిమా ఈవెంట్కి వెళ్తున్నాను అంటే ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కలర్ ఫోటోతో సాయిరాజ్ గారు మీది, సందీప్ది మీ జర్నీ స్టార్ట్ అయింది. ఆయన కూడా మీకు బెస్ట్ విషెస్ చెప్పమన్నారు. ఈ సినిమా పెద్ద హిట్ కొట్టాలి. నేను ఇందాక డేట్ చూస్తున్నాను, Feb 20th అని. February 2nd అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ రిలీజ్ అయింది. 2 years అవుతుంది. జస్ట్ ఆ 0 ఒకటి ఎక్కువ ఉంది. సో నాకు ఇందాక 2 నెంబరే కనబడుతుంది. మళ్ళీ మీరు రిపీట్ చేసి హిట్ కాంబినేషన్ హిట్ పేరు అవ్వాలని కోరుకుంటున్నాను. అందరిలాగా నేను మర్చిపోతున్నాను. సో బేసికలీ ముందే పిలిస్తే మాకు అందరూ ఎదురుండా కనబడతారు, మాట్లాడడానికి గుర్తుపెట్టుకోగలుగుతాం. హిట్ మిషన్ ఇంకొకరు కూడా ఉన్నారు ఇక్కడ. ఎవరు చెయ్యేస్తే, అన్న చెయ్యేస్తే, అన్న నడిచొస్తే, అన్న కాళ్ళ దగ్గరేస్తే. వంశీ గారు ఇండస్ట్రీలో నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్లో ఒకరు. మేము కలిసి ట్రావెల్ చేస్తాము, కలిసి మా జర్నీ, మేము సినిమాలు అన్నీ కలిసే ఉంటాం. సో వంశీ గారికి కూడా ఈ సినిమా పెద్ద హిట్ కొట్టి ఆల్రెడీ హిట్ స్ట్రీట్స్లో ఉన్నారు, డబ్బులు ఎక్కువ సంపాదించేస్తున్నారు. ఎక్కడ పడుతున్నారు ఎవరికి తెలియట్లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియట్లేదు. కొద్దిగా డబ్బులు సంపాదించిన డబ్బులతో ఇక్కడే మళ్ళీ సినిమా ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాను. ఆయన మా అందరిలా కాకుండా డిఫరెంట్ పార్ట్ ఎత్తుకున్నారు, సినిమాలు చూసి రిలీజ్ చేస్తున్నారు. అలా కాదు, నేను ఆయనతో ఎప్పుడు గొడవ పడేది ఏంటంటే ఈ సంవత్సరం అయినా సినిమా తీయండి అంటున్నా. ఈ ఇయర్ తీస్తున్నారని నమ్ముతున్నాను.
ఆల్ ద బెస్ట్ అండి మీకు కూడా.